హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్. స్మూతీ కోసం ఇక్కడ ముక్కలు కట్ చేసి జార్లో వేసాను. వేసిన తర్వాత గుర్తొచ్చింది షూట్ చేయలేదని చెప్పేసి. ఈరోజు స్మూతీ కోసం అయితే యాపిల్, డ్రాగన్ ఫ్రూట్ అలానే క్యారెట్ యాడ్ చేశాను అనమాట. సో సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఫస్ట్ బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత పాలు కూడా కలిపాను. ఇలా స్మూతీస్లో యాపిల్ యాడ్ చేశానంటే కంపల్సరీగా మిల్క్ని కూడా కలుపుతాను. మామూలుగా అయితే వాటర్ వేసేస్తాను. ఇక డ్రాగన్ ఫ్రూట్ని డైరెక్ట్గా తినొచ్చు, బాగుంటుంది, నాకు నచ్చుతుంది. మధ్య మధ్యలో క్రంచీగా సీడ్స్ తగులుతుంటాయి కదా. అయితే కలర్ కోసం మాత్రమే ఇక్కడ నేను ఈ స్మూతీలో అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి దోశ వేశాను. దాంతోపాటు ఇలా మిల్క్ షేక్ తాగి అన్విత కాలేజ్కి అయితే బయలుదేరుతుంది. మొన్న తిరుపతి నుంచి వస్తూ ఎగ్జిబిషన్కి వెళ్ళామని చెప్పాను కదా. సో అందులో తీసుకున్న టాపే ఇది. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్. సో బ్లాక్ మీద పింక్ కలర్ ఫ్లవర్స్ మంచిగా ఎలివేట్ అవుతుంది. మామూలుగా మనం మెటీరియల్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించినా కొంచెం ఎక్కువే పడుతుంది. సో నాకు చూడగానే నచ్చేసింది. సింపుల్గా ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. జస్ట్ 700 రూపీసే పడింది. చూడగానే ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా అనిపించింది. అంతే, ఇంకా 2 టాప్లు వేస్తే తీసుకున్నాను. ఇంకా తీసుకోవాలనిపించింది కానీ సేమ్ మోడల్స్ అయిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా 2 టాప్సే తీసుకున్నాను. 3 డేస్ నుంచి బెంగళూరులో వర్షం అయితే బాగా పడుతుంది. అయితే ఇంకా మార్నింగ్ టెర్రస్ మీదకి వెళ్ళాను. ఇది ఓప్రా కంపెనీ నుంచి నేను ఆర్డర్ చేసుకున్నానని చెప్పాను కదా, కంపోస్ట్ పిన్. సో తెచ్చి కూడా ఒక 10 డేస్ అవుతుంది ఆర్డర్ పెట్టి ఇంటికి వచ్చి కూడా. కానీ దీన్ని ప్రాసెస్ చేయడానికి చాలా టైం తీసుకున్నాను. దీనికి ఫ్రీగానే గ్రీన్ మిక్స్ ఇస్తారు. సో దీనిలో మైక్రోబ్స్ ఉంటాయన్నమాట. మనం కిచెన్లో వచ్చిన వేస్ట్ని దీనిలో వేసిస్తే అవి 1 వీక్లో కంపోస్ట్ అవుతాయి. సో ఫస్ట్ అయితే కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఉన్న గ్రీన్ మిక్స్ అంతా కూడా దానిలో వేసేసి ఒక 400 ml వాటర్ అయితే యాడ్ చేయాలి. వాటర్ వేసిన తర్వాత ఆ గ్రీన్ మిక్స్ అనేది ఆ వాటర్లో బాగా కలపాలి. సో దాన్ని ఇక్కడ ఒక రింగ్లా ఉంటుందన్నమాట తిప్పడానికి. సో చాలా చిన్నగా ఉంది, తిప్పడానికి అస్సలు అవ్వట్లేదు. కొంచెం పెద్ద సైజ్ అయితే రింగ్ కూడా తిప్పడానికి బాగా వస్తుంది అనుకుంటా. ఇది చిన్న సైజ్ కదా, అంతగా రాలేదు. నేనే చేత్తో డైరెక్ట్గా తిప్పేశాను. ఒక 5 టైమ్స్ తిప్పేసి వదిలేసేయాలి. ఇక నెక్స్ట్ డే మనం వేయాలనుకున్న కిచెన్ కంపోస్ట్ వేసేసి మళ్ళీ రోజుకు ఒక 5 టైమ్స్ అనమాట. అలా తిప్పుతూ ఉంటే ఒక 1 వీక్ కల్లా కంపోస్ట్ అయిపోతుందంట. సో ఇంతకు ముందు వరకు కూడా నేనే డైరెక్ట్గా కుండీల్లో, అంటే ఖాళీ కుండీలు ఉంటాయి కదా ప్లాస్టిక్వి, సో దానిలో గార్డెన్లో చెత్త కానీ కిచెన్లో వచ్చిన కంపోస్ట్ కానీ అన్నీ లేయర్ వైజ్గా వేసేసి కంపోస్ట్ చేసి ఇలా మొక్కలకి ఇస్తూ ఉండేదాన్ని. సో ఫస్ట్ టైం చేస్తున్నాను, చూడాలి ఎలా వస్తుందో. సో ఇంకా వర్షాలకి మంచిగా కలర్ఫుల్గా వచ్చేస్తున్నాయి పూలైతే. ఆకులు కూడా బ్రైట్గా హెల్తీగా కనిపిస్తున్నాయి. రోజు వాటరింగ్ అయితే చేస్తాం కదా, ఆ చేసే వాటర్లో కిచెన్లో వచ్చిన వేస్ట్, అంటే బియ్యం కడిగే నీళ్ళు కానీ పాల గిన్నెలు తొలుపుతాం కదా, సో ఆ మధ్యలో కొంచెం మీగడ ఇరుక్కుపోయి ఉంటుంది కదా, ఆ తొలకలు ఉన్నా సరే పర్లేదు, వాటర్లో డైల్యూట్ చేసేసి రోజు మొక్కలకి ఇచ్చామంటే చాలా హెల్తీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా రోజు ఏదో ఒక రకంగా చేస్తూనే ఉంటాం. రోజు మనం ఎన్ని సేవలు చేసుకున్నా సరే వర్షానికి బాగా హెల్తీగా వచ్చేస్తాయి. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకైతే. సో మా చెట్టుకున్న ఇలా మల్బరీస్ చూడండి, చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కుండీలో అయినా సర్లే పర్లేదు, లేదంటే గ్రౌండ్లో ఉన్న అక్కడ మల్బరీ ప్లాంట్ తెచ్చుకొని వేసుకోండి. మంచిగా ఫ్రూట్స్ అయితే వస్తాయి. ఏ మెడిసిన్ యూజ్ చేయకుండానే మొక్కలకి ఇలా ఫ్రూట్స్ని చూడొచ్చు. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మనం పెంచుకునే మొక్కలకి ఇలా ఫ్రూట్స్ వస్తూ ఉంటే. మీకు కూడా అలానే ఉంటుందా? సో నాకైతే ఎంత హ్యాపీ అనిపిస్తుందో తెలుసా. సో ఈ ఫ్రూట్స్ ఎక్కువగా వస్తున్నాయి. డైరెక్ట్గా తినమంటే మా పిల్లలు తినరు. సో వీటిని కూడా నేను జ్యూస్ చేసి ఇద్దామనేసి రోజు వచ్చిన ఫ్రూట్స్ని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను. కానీ ఈరోజు అసలు అలా స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చెట్టు నిండా ఇలా ఫ్రూట్స్ అయితే బాగా వచ్చాయి. ఇలా చెట్టుకు పండినవి అయితే చాలా స్వీట్ ఉంటాయి. మనం టచ్ అవగానే ఊడిపోతాయి, చేతిలో వచ్చి పడతాయి. ఒకవేళ రెడ్ కలర్ ఉన్నాయి కదా, అవి కట్ చేయాలంటే కొంచెం ప్రెషర్ పెట్టి లాగాల్సి వస్తుంది ఫ్రూట్స్ని. ఇంకా అలానే మా చెట్టుకి కాకరకాయలు కూడా దొరికాయి. ఈరోజు చిన్న హార్వెస్ట్ చేశాను. సో 1-2 దొరుకుతాయి అనుకున్నాను, కానీ ఫైనల్గా వెతకంగా ఒక 5-6 కాయలు అయితే దొరికాయి. సో ఇలా చూడండి, బాస్కెట్ అయితే హాఫ్ ఫుల్ అయిపోయింది ఇలా మల్బరీస్తో. ఈ మల్బరీస్లో కూడా చాలా రకాలు ఉంటాయి. రకాలను బట్టి సైజు ఉంటుందన్నమాట. సో నార్మల్గా అయితే చిన్న సైజు వస్తాయి మావి. ఇక వర్షాలకి కొంచెం బలం ఎక్కువైంది అనుకుంటా. ఈరోజైతే పెద్ద సైజులో కనిపిస్తున్నాయి. అండ్ డిఫరెంట్ సైజెస్ కూడా చూశాను లాస్ట్ టైం నర్సరీకి వెళ్ళినప్పుడు. మన వేలు సైజ్ అంతా కూడా ఉంటాయి. తైవాన్ మల్బరీ అని నేను చూశాను, ఎగ్జాక్ట్గా మన ఏల్ సైజ్ ఉంటుంది అది కూడా. సో అవి తీసుకుందాం అనుకున్నాను, కానీ నెక్స్ట్ టైం చూద్దాంలే అనేసి ఇంకా తీసుకోలేదు.
సో ఇంటికి వచ్చిందాక అనిపించింది అయ్యో తీసుకోవాల్సిందే అనేసి. సో ఈరోజు నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా, అందుకోసం మా గార్డెన్లో ఉన్న పూలన్నిటిని అయితే హార్వెస్ట్ చేశాను దేవుడి కోసం. శంకు పూలు అయితే బాగా వచ్చేసాయి. ఇక అలానే చెట్టుకున్న టమాటోస్, చెర్రీ టమాటోస్. సో ఫస్ట్ కాప్ అనమాట ఇయర్లో, చాలా లావుగా కూడా కనిపిస్తుంది. ఇంకా చుక్కకూర అయితే ఈరోజు కొయ్యలేదు, ఎందుకంటే సొరకాయ అయిందనమాట, అది కర్రీ చేసేసాను ఆల్రెడీ. అందుకని ఇంకా చుక్కకూరని రేపు కొద్దాంలనేసి ఇంకా వదిలేశాను. ఒకే ఒక చెట్టు ఉంటుంది, కానీ చిల్లీస్ అయితే ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. సో దీని విత్తనం కోసం అయితే ఇంకా 2-3 కాయలను అలానే ఉంచేసాను. చెట్టుకి పండిపోయి ఉన్నాయి కదా, సో మల్టిపుల్ చేద్దామనేసి. అవే పడి మొలిచేస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా నేను వేయను. ఎంతైనా సరే మనం చేత్తో ఇలా పెంచుకొని వాటిని హార్వెస్ట్ చేస్తుంటే వచ్చే హ్యాపీనెస్సే వేరుంటుందబ్బా. సో ఈరోజు కాకరకాయలు, టమాటోలు, అలానే ఈ పచ్చిమిరపకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేశాను. ఇంక ఇక్కడ కనిపిస్తున్న ఈ టమాటోలు కూడా అంతే, చెర్రీ టమాటోస్. ప్రత్యేకంగా ఈ మొక్కల్ని నేను సపరేట్గా కుండీలో అయితే వేయలేదు. లాస్ట్ ఇయర్ పడిన గింజలు ఉంటాయి కదా, అవి పడి వాటందరూ అవే మొలుస్తూ ఉంటాయన్నమాట. ఫైనల్గా ఈరోజు టెర్రస్ గార్డెన్లో చేసిన హార్వెస్ట్ బాస్కెట్ అయితే ఫుల్ అయిపోయింది, అన్నీ కలిపి పూలు, పండ్లు, కూరగాయలు. ఈరోజు మధ్యాహ్నం లంచ్ చేసి అలా రిలాక్స్డ్గా కూర్చున్నాను సో రూమ్లో. అయితే అప్పటికప్పుడే నల్లగా పట్టుకొచ్చేసి చీకటి పడినట్లు అయిపోయింది. ఇక బయటకు వచ్చి చూస్తే ఫుల్ వర్షం అనమాట. సో నేను బాల్కనీలో పెట్టిన మొక్కలు ఎప్పుడు కూడా నా అంతటి నేను బయట పెట్టి తడుపుతూ ఉంటాను వర్షం వస్తుందంటే, కానీ ఈసారి డైరెక్ట్గా అవే పడుతున్నాయి. అంటే ఇటు సైడ్కే వచ్చేస్తుంది అనమాట వర్షం. సో ఇంకా ఇంటి ముందు వాటిని అయితే ఆల్రెడీ తడిపేశాను. ఇక వర్షం వస్తుందంటే ఇదే పని, ఇంకా ఇంట్లో ఉన్న మొక్కల్ని తీసుకొచ్చి ఇలా తడపడం. సో అలా తడిపే పనిలో నేనైతే ఇలా స్క్విడ్ అయిపోయాను, కానీ కింద పడలేదు, కంట్రోల్ చేసుకున్నాను. ఇప్పుడంటే కంట్రోల్ చేసుకున్నాను, కానీ చాలాసార్లు కింద కూడా పడ్డాను. వర్షం పడుతుంటే అన్నీ తడిపేయాలన్న ఆత్రంతో కుండీలు లేపుకెళ్ళి మరీ జారి పడేదాన్ని. అయినా అస్సలు ఆపేదాన్ని కాదు. ఉన్న మొక్కలన్నిటినీ అలా వర్షంలో తడపడానికి ట్రై చేస్తూ ఉండేదాన్ని. వర్షం అయితే ఒక 1 అవర్ వరకు ఆపకుండా పడింది. మామూలుగా అయితే ఈవినింగ్ టైంలో టెంపుల్కి వెళ్దామని ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకున్నాము. మా ఇంటికి దగ్గరలో దొడ్డమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. సో నవరాత్రులు బాగా గ్రాండ్గా చేస్తున్నారు. అయితే ప్రతిసారి ఊరు వెళ్తూ ఉంటాం దసరా హాలిడేస్కి, కానీ ఈసారి కొంచెం లేట్గా వెళ్తున్నాము. అందుకనేసి ఇంకా ఫ్రెండ్స్ వెళ్తుంటే నేను కూడా వెళ్ళాను. చాలా చక్కగా అలంకరించారు అమ్మవారిని. ఇక్కడ అమ్మవారిని దొడ్డమ్మవారు అని పిలుస్తారు. కన్నడలో దొడ్డ అంటే పెద్ద అని అర్థం. ఇక మన భాషలో వస్తే పెద్దమ్మ తల్లి అనమాట. ఇక్కడ మెయిన్ గర్భగుడిలో అమ్మవారు ఉంటారు, కానీ మాకు చూడగానే గణేష కనిపించారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, మా ఫ్రెండ్స్ కూడా అనుకున్నాము. సో ఏంటి అమ్మవారు ఉండాలి కదా, గణేష రూపం చేశారు అనేసి. నవరాత్రులు కదా, రోజుకొక అవతారం చేస్తారంట. ఈరోజు గణేష అవతారం. సో అక్కడ ఉంది అమ్మవారే, కానీ ఫేస్ మట్టుకు గంధంతో తయారు చేశారు. యాక్చువల్గా మేము చూడగానే మాస్క్ వేశారేమో అనుకున్నాము, కానీ అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కుంటే చెప్పారు అది మాస్క్ కాదు, గంధంతో తయారు చేశారని. ఎంత రియాలిటీ ఉందో కదా, కళ్ళు కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. మేము ఈవినింగ్ 6:30 అయింది టెంపుల్కి వెళ్ళేసరికి. ఇంకా వెళ్ళగానే హారతి అయితే స్టార్ట్ చేశారు. అది కంప్లీట్ అయిన తర్వాత కొన్ని క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. కొద్దిసేపు చూసి దగ్గరలో ఇంకొక అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, అలానే శివాలయం కూడా ఉంటుంది. అక్కడ కూడా బాగా గ్రాండ్గా చేస్తారు. సో మా ఫ్రెండ్స్ అక్కడ కూడా వెళ్దామంటే ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము, ఇక్కడ కొద్దిసేపు స్పెండ్ చేసి. సో ఆ ప్రోగ్రామ్స్ చూస్తున్నంతసేపు కూడా మా చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నాము. ఆ టైంలో ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవైతే ఉండేవి కావు, కానీ ఇంకా గుడికి అంటే అందరూ వచ్చేవాళ్ళు ప్రసాదం కోసం. ఆ టైంలో చిన్నపిల్లలం కదా, కొంచెం ఇంట్రెస్ట్ ప్రసాదాల కోసం. అసలు ఎందుకు ఆ రోజులు గుర్తొచ్చాయంటే అక్కడ రావి చెట్టు ఉంది. సో మా చిన్నప్పుడు కూడా గుళ్ళో రావి చెట్టు ఉండేది. ప్రసాదాల కోసం అయితే ఇంకా ఆకులు కోసి బౌల్స్ తయారు చేసుకునే వాళ్ళం. సో ఇక్కడ కూడా ఆ పెద్ద రావి చెట్టు ఉందన్నమాట. అది గుర్తొచ్చి చిన్నప్పటి రోజుల్లో అయితే తలుచుకున్నాం అనమాట.
కొద్దిసేపే స్పెండ్ చేశాము. ఇంకా ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి, అలానే ప్రసాదాలు కూడా ఉన్నాయి, తర్వాత పెడతారంట. సో ఇంకా మరొక టెంపుల్కి వెళ్ళొద్దా అని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అప్పుడే ఇక హారతి ఇస్తున్నారు, ఎంత చక్కగా ఉన్నారో కదా. ఇక్కడ ఈరోజు కాళికా అమ్మవారి రూపం అనమాట. ఈ టెంపుల్ కొంచెం స్పేషియస్గా ఉంటుంది. సో గర్భగుడిలోనే చాలామంది ఉన్నారు, అయినా సరే కొంచెం నెట్టుకొని మరీ వెళ్ళి లోపల అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. ఇప్పుడు నవరాత్రులు కదా, మొదటి రోజు రోజుకొక రూపం చూపిస్తారంట. సో రేపు కూడా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇక ఈ నవరాత్రుల టైంలో నేను గుడికి వెళ్ళినప్పుడు కవర్ చేసిన క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఇక్కడ చూపించే క్లిప్స్ అన్నీ కూడా సండే రోజు నేను క్యాప్చర్ చేసిన ఫొటోస్ అనమాట. ఫొటోస్ అండ్ చిన్న చిన్న క్లిప్స్ ఇవి యాక్చువల్గా ఫోటోషూట్ చేస్తుంది అన్విత. సో ఆ టైంలో నేను కొన్ని ఇలా క్యాప్చర్ చేశాను. ఈ డ్రెస్ వచ్చేసి ఇన్స్టా పేజ్లో తీసుకున్నాము, ఆద్యాబాయ్ సిరి అనే పేజ్లో. ఆ పేజ్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలానే అన్విత బర్త్డే రోజు సెకండ్ అవుట్ఫిట్ ఉంది కదా, అదే ఇది రెండు ఒకే ప్లేస్లో తీసుకున్నాను, అంటే ఒకే పేజ్లో తీసుకున్నాను. కాలేజ్ కానీ ఇలా టీనేజ్ అమ్మాయిలకి బాగుంటుంది, ఆఫీస్ వేర్ కూడా చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది ఫ్రాక్. ఇలాంటి షూట్స్ అన్నీ ఎప్పుడు అన్వితకి నేనే చేస్తాను, కానీ ఇన్స్టా పేజ్ నుంచి కొలాబరేషన్ కోసం ఒక ఫోటోగ్రాఫర్ అన్వితని కాంటాక్ట్ అయ్యారనమాట. సో అన్విత దానికి ఒప్పేసుకుంది. ఇక అలా వాళ్ళు మా టెర్రస్ మీద ఫోటోషూట్ చేసుకుంటూ ఉంటే చిన్న చిన్న క్లిప్స్ నేను ఇలా క్యాప్చర్ చేశాను. సో ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. ఇక నా వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి. ఇంకా ఆల్రెడీ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? అయితే బెల్ సింబల్ కూడా ఆన్ చేసుకోండి అబ్బా. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అది ఆన్ చేసుకోవడం వల్ల. అలానే నేను షేర్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.